నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ ఎలక్షన్ సమాజం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున పార్టీల ప్రచారాలు అయితే హడావిడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరగంటి వెంకటేశ్వర గౌడ్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులతో పాటు అలాగే బీసీ వాదంతో ముందుకెళ్తున్న పార్టీల గురించి మరిన్ని విషయాలు అడుగుతాం. సార్ నమస్తే. నమస్కారం సార్, చెప్పండి, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో బీసీ బహుజనవాదాన్ని పెద్ద ఎత్తున తీసుకొస్తున్న పార్టీల గురించి కానీ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది ఈ బీసీ వాదం అంతా? ఒకటి, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ పుణ్యమంటూ ఈరోజు దళితులకు చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ బీసీలు 50% పైచీలుకున్నప్పటికీ కూడా ఈరోజు చట్టసభలో రిజర్వేషన్ లేకపోవడం వల్ల వాళ్ళకి రాజకీయంగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే మా బీసీలందరూ కూడా మాకు రాజ్యాధికారంలో వాటా కావాలని కోరుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు కూడా గుర్తించి ఈరోజు అన్ని పార్టీలు కూడా బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే విధంగా ప్రయత్నం చేసింది. దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ 21 టికెట్లు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది మేము 21 కంటే ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇంకో థర్డ్ లిస్ట్ ఉన్నది. ఆ థర్డ్ లిస్టులో ఎంత వస్తుందో ఇప్పటికైతే 21 ఇచ్చారు. మరి థర్డ్ లిస్టులో 2-3 ఇస్తే 23 అవుతుంది. అదేవిధంగా ఈరోజు ఎన్నడూ లేనటువంటి యొక్క బీజేపీ పార్టీ ఈరోజు బీసీసీఎం అనేటువంటి నినాదం ఎత్తుకున్నది. నేను అడుగుతా ఉన్నాను బీజేపీ పార్టీని. ఈరోజు బీజేపీ పార్టీ ఎన్నో రోజుల నుంచి ఈ దేశంలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క సామాజిక ఉద్యమకారులు బీసీ నాయకులందరూ కూడా మా జనాభా గణన చేయాలంటున్నారు. జనాభా గణన చేయడానికి ఆలస్యం చేసినటువంటి యొక్క బీజేపీ పార్టీ ఈరోజు బీసీ నినాదం ఎత్తుకున్నదంటే నేను అంటాను ఈరోజు ఓట్ల కోసము మాత్రమే నినాదం ఎత్తుకున్నది. ఎందుకంటే ఈరోజు బీసీల యొక్క జనాభాగా, ఎందుకంటే ఈరోజు దేశంలో పక్షులకు లెక్కలు ఉన్నవి, మా జంతువులకు లెక్కలు ఉన్నవి, అదేవిధంగా ఎస్సీలకు లెక్కలు ఉన్నది, గిరిజనులకు లెక్కలు ఉన్నవి, బీసీలకు లేదు. కాబట్టి బీసీలకు రిజర్వేషన్లు ఒక జనాభా గణన చేసినట్లయితే ఆ జనాభా లెక్కలు తెలిస్తే ఆ లెక్కల ప్రకారం వారు ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంటుంది. చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం, నేను ఒక బీజేపీ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీకు నిజంగా ఈ యొక్క వెనుకబడ్డ వర్గాల నిజమైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే జనాభా గణన చేపట్టండి. అదేవిధంగా తర్వాత మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం వెంటనే, మీ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లు పెట్టండి. ఏ విధంగా మహిళలకు రిజర్వేషన్లు పెట్టారో బీసీలకు కూడా రిజర్వేషన్లు పెట్టండి. మహిళా రిజర్వేషన్ మీ వ్యతిరేకం కాదు, కానీ మహిళా రిజర్వేషన్లో కూడా ఈరోజు బీసీ మహిళలకు కూడా సబ్ కోటాలు ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వాన్ని. ప్రధానంగా మనం గతంలో చూసుకుంటే చాలా వరకు అయితే బీసీలను పట్టించుకునే పాపన అయితే కనిపించలేదు. నేడు రాజకీయ పరిస్థితుల్లో భాగంగా కూడా పెద్ద ఎత్తున కూడా బహుజనులకు మస్తు ప్రియారిటీ ఇచ్చే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీసీల ఓట్లు లేకపోతే గెలవం, పార్టీల ఉనికి కోల్పోతున్న సందర్భంలో ఇలాంటి వాదం బలంగా వినిపిస్తుంది. ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలను నెగ్లెక్ట్ చేశాయి. కానీ ఈరోజు బీసీలందరూ కూడా చదువుకున్నారు, విద్యావంతులైనారు, రాజకీయంగా ఎంతో చైతన్యం చెందారు. కాబట్టి వాళ్ళందరూ ముక్త కంఠంతో బీసీ సంఘాలు కానీ ఆ బీసీ నాయకులందరూ కూడా మా జనాభా ప్రాతిపదికన మాకు టికెట్లు ఇవ్వాలి, చట్టసభలో ఆ రిజర్వేషన్ల అవకాశం కలిగించాలన్నటువంటి విషయం డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీలను కూడా డిమాండ్ చేస్తున్నారు. మాకు మా అన్ని కులాలకు కూడా టికెట్లు ఇవ్వాలన్నటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా భయపడుతున్నాయి. బీసీలకు ఒకవేళ టికెట్లు ఇవ్వకపోతే, వాళ్ళకు చట్టసభలో అవకాశాలు ఇవ్వకపోతే, వాళ్ళ డిమాండ్ నెరవేర్చకపోతే ఈరోజు మా మనగడ సాధించలేము అనేటువంటి విషయాన్ని గుర్తించారు. కాబట్టి ఈరోజు వచ్చి ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ కూడా బీసీలకు ఏదో రకంగా న్యాయం చేస్తారని చెప్తా ఉన్నాయి. ప్రధానంగా ఇటీవల కూడా బీఆర్ సంబంధించిన నితీష్ కుమార్ కూడా పెద్ద బీసీలకు సంబంధించిన కుల వచ్చేసి అటు ఎట్టకేలకు ఇన్ని కులాలకు సంబంధించిన ఇంతమంది వ్యక్తులు ఉన్నారు కూడా వాళ్ళు ప్రకటించేశారు. తెలంగాణ రాష్ట్రంలో అది పాసిబిలిటీ అవుతుందా? ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ సర్వే చేశారు. ఈ నేపథ్యంలో చేసే అవకాశం ఉంటుందా? రానున్న రోజుల్లో బీసీలకు ఒక మంచి స్థాయిలో చూడగలుగుతాం? గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే మొదటిసారిగా అధికారంలోకి వచ్చిందో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క గణన చేశారు, ఒక సోషల్ లెక్కలు తీశారు. అయితే ఆ లెక్కలు తీశారు కానీ ఇంతవరకు కూడా బయట పెట్టలేదు.
అయితే నేను బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ ముఖ్యమంత్రి వర్యులు కూడా అడుగుతా ఉన్నాను. మీరు వెంటనే ఒక తీర్మానం చేసి, గతంలో ముఖ్యమంత్రి గారు కూడా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఉండాలనే ఉద్దేశంతో ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. అదేవిధంగా ఈ యొక్క బీసీలకు కూడా వాళ్ళ జనాభా గణన చేయాలని కూడా ఒక తీర్మానం చేసి పంపారు. పంపినప్పుడు కూడా ఇప్పటికి నేటి వరకు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన లెక్కలు తీయటం లేదు. కానీ ఓట్ల కోసమే ఈరోజు బీసీ ముఖ్యమంత్రిని నినాదం ఎత్తుకున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ యొక్క అధినాయకులను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీ ముఖ్యమంత్రితో పాటు, ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అంటే అతను ఒక్కడే అవుతాడు, ఆ విధంగా కాకుండా చట్టసభల్లో రిజర్వేషన్లు ఉంటే ప్రతి ఒక్క కులానికి దాదాపుగా 109, 110 కులాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కులానికి కూడా ఈ యొక్క చట్టసభల్లో అడుగుపెట్టేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విధంగా చేయాలి. ఈరోజు దేశంలో దాదాపుగా 1400, 1300 కులాలు ఉన్నాయి. ఈరోజు 1000 కులాలు కూడా పార్లమెంటు గడప తొక్కన్నటువంటి పరిస్థితి. అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నాను బీజేపీ ప్రభుత్వాన్ని, స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఈరోజు కేవలం వాళ్ళకి పార్లమెంట్లో అవకాశం ప్రాతినిధ్యం లేదంటే కేవలం బీసీలను ఒక ఓట్లు వేసే యంత్రాలుగా చూడకుండా బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ బీసీలకు న్యాయం చేయాలి, వెంటనే జనాభా గణన చేపట్టాలి, చట్టసభలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. అదేవిధంగా రాజకీయ పార్టీలన్నీ కూడా మరి మీరందరూ కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి సీట్లు వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఏదైతే ప్రాతిపదికన సీట్లు అయితే కోరుతున్నారో, గత 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో బీసీ సంఘాల చైర్మన్గా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా చాలా వరకు చూసుకున్నట్టయితే ముస్లింలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉన్నప్పటికీ కూడా ముస్లిం జనాభా ఉన్న చోట ముస్లిం వర్గానికి సంబంధించి టికెట్ కేటాయించడం, ఎస్సీలు ఉన్న చోట ఎక్కువ జనాభా ఉన్న చోట ఎస్టీలు ఉన్న ఎక్కువ చోట కేటాయించడం, బీసీలు ఉన్న చోట ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఈరోజు దురదృష్టం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ బీసీలను కులాల పరంగా డివైడ్ చేస్తూ ఉన్నారు. అంటే కులాల మీటింగ్ పెడుతున్నారు, బీసీల మీటింగ్ పెడతలేదు. ఎందుకు కారణం అంటే ఈ బీసీలు జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని కులపరంగా మీటింగ్లు పెడితే వాళ్ళకు డివైడ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీల మీటింగ్ పెడతలేరు. కాబట్టి ఇప్పుడిప్పుడే బీసీలు ఐక్యంగా వచ్చింది. కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా అనేక తీర్మానాలు చేశారు. అదేవిధంగా నేను అనుకుంటా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి పెద్ద మొత్తంలో సీట్లు ఇవ్వాలని కోరుతూ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటీవల సూర్యాపేటలో కూడా అమిత్ షా ప్రసంగంలో కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తాం తెలంగాణలో అంటూ కూడా అన్నారు. అది సాధ్యమయ్యే పనైనా వాళ్ళు ఓన్లీ పార్టీలకు స్ట్రాటజీని ఉపయోగించుకుంటున్నారా, బీసీలకు అండగా ఉన్నటువంటి విషయం అనుకోవాలి? ఈరోజు నేను అమిత్ షా గారిని ఒకటే అడుగుతా ఉన్నాను. ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా డీల పడిపోయింది, గెలిచేటువంటి అవకాశం లేదు. కాబట్టే ఈరోజు బీసీ నినాదం ఎత్తుకుండు, గెలిచే అవకాశము గెలిచే సీట్లు ఇవ్వని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు బీజేపీ పార్టీ ఇన్ని రోజులు లేనిది ఈరోజు బీసీలు ముఖ్యమంత్రి అంటున్నాడు. బీసీ ముఖ్యమంత్రి ఎందుకంటున్నారు? ఈరోజు వాళ్ళ పార్టీ నుంచి అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతున్నటువంటి దశలో, వాళ్ళ యొక్క గ్రాఫ్ పడిపోతున్న దశలో ఈరోజు బీసీ నినాదం ఎత్తుకున్నారు. ఆ విధంగా కాకుండా నిజంగా ఈ వర్గాల ఏడల ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా గెలిచే సీట్లు కానీ గెలిచే రాష్ట్రాలలో వాళ్ళకి న్యాయం చేయాలని మరి అమిత్ షా గారిని కోరుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలలో కూడా బీసీల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీసీలను కాకుండా అగ్రవర్ణాలకు సంబంధించిన వారికి టికెట్లు కట్టేస్తారు. రాత్రి పారాషూట్లు వేసుకుని వచ్చి రాత్రి డబ్బులు ఉన్న వాళ్ళకే ఎన్ఆర్ఐలకే సీట్లు కట్టేస్తున్నారు. అగ్రవర్ణాలకు బీసీలను పట్టించుకుంటలేరని చెప్పేసి కూడా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలలో ఇదే విషయం వినిపిస్తుంది. దీని గురించి మీరేమో? ఇప్పుడు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక పదం ఎత్తుకురు, ఏమనంటే గెలుపు గుర్రాలు అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు గెలుపు గుర్రాలు. అలాంటి వారు ఈరోజు రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ 100 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఎమ్మెల్యే అయ్యేటువంటి పరిస్థితి. మరి ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ వ్యాపారాలకే టైం కేటాయిస్తారు కానీ ప్రజలకు కేటాయించలేరు. కాబట్టి నేను ఒకటే అంటున్నాను, రాజకీయ పార్టీలను కూడా ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళు, ప్రజాసేవ దృక్పథం ఉన్నటువంటి వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు బీసీలకు టికెట్లు ఇస్తే వాళ్ళు గెలవలేరు, ఓడిపోతారు, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఒకటే అడుగుతాను ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని, మీకు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఏమంటుందంటే, మీరు డబ్బులు అంటున్నారు కదా, మీరు ఈ బీసీలు కానీ ఎవరైతే ఈబీసీలు కానీ
పేద వర్గాలు ఎవరైనా కూడా డబ్బులు ఖర్చుకు పెట్టుకున్నటువంటి వాళ్ళకు వాళ్ళ ఖర్చులు భరించే విధంగా ఎన్నికల్లో ఖర్చు భరించే విధంగా రాజ్యాంగ సవరణ చేయండి. చేస్తేనే ఈ రోజులో మరి నిజమైనటువంటి సేవ చేసే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాసేవ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వ్యక్తులు, ఈ యొక్క వ్యాపారం ఉన్న వ్యక్తులు ఏమాత్రం సేవ చేయకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని కానీ దేశానికి దోచుకున్నటువంటి అవకాశం ఉంటుంది. కులాల గణన చేసినట్లయితే బీసీలకు రాజ్యాధికారం దక్కేనా మరి? కులగణన చేస్తే 100% ఈ బీసీలు మా జనాభా లెక్కలు తెరితే 100% వాళ్ళు డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏమని? మా జనాభా ప్రకారం చట్టసభలో రిజర్వేషన్ ప్రవేశపెట్టండి. కాబట్టి